ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ గత ప్రభుత్వంలో స్కామ్లు, నిజంగా ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఏం చేశారంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఆయన చేస్తున్న అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం బ్రేకులు వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సార్ ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి ప్రైమ్ వీక్షకులకి అందరికీ శుభోదయం సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కుట్రలు కుతంత్రాలు అయితే జరుగుతున్నాయని క్షుణ్ణంగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ నాయకుడికైనా కానీ, అంటే ఈయన ప్రజానాయకుడైనా కానీ ఆయన స్థానాన్ని కానీ ఒక సినిమాని ఇదంతా వదులుకొని వాళ్ళ రోజున ప్రజా సంక్షేమం కోసం పూర్తిగా మొత్తం వదులుకున్న వచ్చిన వ్యక్తి. ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి దుమ్మెత్తిపోయాలన్న ఉద్దేశంతో ఇవాళ రోజున రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే థీరీలో కుట్రలు జరుగుతున్నాయి సార్. దానిలో భాగంగానే కొన్ని అకౌంట్స్ని అయితే క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తూ ఉండంటే 2 పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వర్కర్లు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనేది మా దృష్టిలోకి తెలిసిన విషయం. వాళ్ళకి సంబంధించి సమన్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఖాతాలు గుర్తించడం జరిగింది, వాళ్ళకి కొన్ని నోటీసులు కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటా ఉండంటే పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో, సాక్ష్యం నేనే సార్ చెప్తున్నాను, 2005లో మీకు బాలు సినిమా వచ్చింది గుర్తుందండి. 2004లో ఆయన మొదటి పాట ఉంటుంది, మీకు గుర్తుందో లేదో, ఇంతే ఇంతింతే సాంగ్లో ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ చేవేళ్ళలో జరుగుతుందండి. చేవేళ్ళలో జరుగుతుంటే అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఆ వాతావరణం కానీ ఇక్కడ ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను సినిమా యాక్టర్ కాకుండా ఉంటే నేను రైతు అవ్వాలని చెప్పేసి పలు మీటింగుల్లో కానీ పలుసార్లు కానీ ఆయన చెప్పడం జరిగింది. అట్లాగా ఆయనకి ఏంటంటే అక్కడ ఆ వాతావరణం వచ్చి అక్కడ ప్రజలతో పాటు కొంచెం దగ్గరగా ఉండాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు స్థలం కొనుక్కోవాలని 2004లోనే అనుకున్నారండి. కానీ తర్వాత రూపాయి కొంచెం ఆయన జమ చేసుకోవడం, సినిమాల మీద రావడం, ఒక మంచి ల్యాండ్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకోవడం, తర్వాత ఈ జనవాడి దగ్గర స్థలం అయితే 2014లో అయితే కొనుక్కోవడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలియక కోడి చెరువుని కబ్జా చేసిన పవన్ కళ్యాణ్ అని కొంతమంది కోడి బుర్రగాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళ రోజు ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడకూడదు. నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా చాలా తప్పు. వాళ్ళ మీద కేసు అయితే మేము బుక్ చేసాం, కానీ ఆ కేసు గురించి కన్నా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ఇంతకు ముందులాగా ఒక డిజిటల్ మీడియా కానీ ఇట్లాంటి ప్రింట్ మీడియా కానీ మీడియాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు చేతిలో మొబైల్ ఉండిపోయింది. ప్రతి ఒక్కటి పేపర్ రూపేనా ప్రతి ఒక్కటి ఆధారాలతో చేతిలో తెలిసిపోతున్న పరిస్థితి. వీళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి రాజకీయం చేస్తున్నారంటే ఈ రాజకీయాలు ఏంటనేది కుట్రలు అనేది పూర్తిగా అర్థమవుతుంది. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని మాత్రం అర్థమవుతుంది. కంటిన్యూ చేద్దాం సార్. బ్రేక్ తీసుకుని వస్తాను. హాట్ టాపిక్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.